హలో వ్యూయర్స్, నేను ఈరోజు ఇడ్లీ చట్నీ చేసినాను. ఇందులో పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసినాను. కొంచెం కొబ్బరి పొడి కూడా కలిపినాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ చట్నీలో పోపు ఎలా పెట్టాలో చెప్తాను. ఈ విధంగా కొంచెం ఆయిల్ పోసుకొని పోపు గింజలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో కళ్యామాకు కూడా వేసుకొని ఇట్లా ఆయిల్ నేను చాలా తక్కువ వాడతాను. ఈ ఆయిల్లో ఈ పోపు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ విధంగా పోపు గోలిన తర్వాత మనము ఇలా ఇడ్లీ చట్నీ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ చట్నీ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.